హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన తీవ్ర తోపులాట, ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ లో ఆ పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది. ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ హాజ్రీ చెంపపై కొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకోబోయిన విహెచ్ ను పక్కకు తోసివేయడంతో మిగిలిన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఫిరోజ్ ఖాన్ స్పందించి ఇది ఫ్యామిలీ గొడవ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఆల్ హజ్రీ ఒకరిపై మరొకరు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం రసబసగా జరిగింది. మంత్రులు హజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ల ముందే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఆల్ హజ్రీ ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఆల్ హజ్రీ ఒకరిపై మరొకరు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం రసబసగా మారింది. మంత్రులు హజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ల ముందే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఆల్ హజ్రీ ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. హజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అనే అంశంలో ప్రోటోకాల్ వివాదం కారణంగానే ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తుంది. ఇక ఫిరోజ్ ఖాన్ తో జరిగిన గొడవ గురించి ఉస్మాన్ ఆల్ హజ్రీ కూడా స్పందించారు. ఈ ఘటన తర్వాత ఫిరోజ్ ఖాన్ కు తాను క్షమాపణలు చెప్పినట్లు కూడా వెల్లడించారు. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ అని తేల్చారు. తమది కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ పార్టీ అని పేర్కొన్న ఉస్మాన్ హాజ్రీ కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. అయితే తాను తోసిన వీడియోలో మాత్రమే బయటికి వచ్చాయని, కానీ అంతకుముందు ఏం జరిగిందో అది బయటికి రాలేదని